పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నైరాశ్యం పెరిగిపోయి దాడులకు దిగుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్. రఫీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు, మీ బీజేపీ సత్యమూర్తి గారు అయిపోయిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. సత్యమూర్తి గారు, ఇప్పుడు చూసుకుంటే మీరు అంటే కేంద్రంలో ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ కూటమిలో కూడా ఉన్న పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పటికే ఆల్రెడీ రఫీ గారు ఆల్రెడీ చెప్పారు, ఇదంతా కాన్ఫిడెన్స్ కాదు, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఏదో అన్నట్టుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? బలరాం గారు, మీకు అలాగే మిత్రుడు రఫీ గారికి, వేణుగోపాల్ గారికి, అలాగే మీ యొక్క ఈ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. మనం ఇవాళ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మాటలు ఏమాత్రం కూడా ఓటర్లు ప్రభావితం చేయలేవు. దానివల్ల ఒక పైసా ఉపయోగం కూడా లేదు పార్టీలకి. మనం ఎవరిని ఒకరిని విమర్శించుకున్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా ఏ పార్టీ నాయకుడే కూడా నేను ఓడిపోతామని చెప్పరు. మీకు చివరికి మనకి రేపు 15 రోజుల్లో, అంటే ఇవాళ ఇంకా 15 రోజులు కూడా లేదు, 1వ తారీఖు కల్లా మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, కొంత క్లారిటీ వస్తుంది. అలాగే మనకి 4వ తారీఖుకి ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి మనకి. సో అప్పుడు పూర్తి క్లారిటీ వస్తుంది. మనం కనుక గమనించినట్టయితే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కానీ తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చినా కూడా మనం స్టూడియోలో చూస్తున్నాం, చివరి వరకు కూడా ఏదో తారుమారు అవుతుందని చెప్తుంటారు, ధైర్యంగానే చెప్తుంటారు. ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా ఏ పార్టీ కూడా ఓడిపోయిందని అంగీకరించదండి. ఏ పార్టీ అని నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పను, కానీ అది సహజం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా మనం ఆ రకంగానే తీసుకోవాలి తప్ప ఇవాళ ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా ఇదేని చెప్పి మన ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇదేని ఎవరు కూడా చెప్పలేరు, ఊరికి ఊహాగానాలు. కాకపోతే వాళ్ళ పార్టీ యొక్క కార్యకర్తల్లో నాయకులు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మాత్రం ఇటువంటి మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం గమనించినట్టయితే, నిశ్చితంగా గమనిస్తే మనం బాడీ లాంగ్వేజ్ చూడండి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క బాడీ లాంగ్వేజ్ చూసినట్టయితే అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు గోపిరెడ్డి గారు లేకపోతే ఇంకా మిగతా మంత్రులు వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కుమ్మక్కైపోయింది ఈ అలయన్స్ తోటి అనేటువంటి మాటను వాడారా లేదా వాళ్ళు? సో ఇది దేనికి సంకేతం? పోలీసు మొత్తం కూడా వీళ్ళు కూటమిలో పోలీసు కూడా చేరిపోయింది అని చెప్పేసి ఇవన్నీ రేపొద్దున ఒక ఎక్స్క్యూజెస్ అండి. ఓడిపోతే ఇదిగో మేము అప్పుడే చెప్పాం వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారని చెప్పడానికంటే ఇది బాడీ లాంగ్వేజ్ని బట్టి కనుక చూసినట్టయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికారాన్ని కోల్పోతుందన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు వాళ్ళ మాటలను బట్టి. నేను జోస్యం చెప్పట్లేదండి, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి చెబుతున్నాను నేను. కాబట్టి ఈ న్యాచురల్ ఇప్పుడు నిన్న కనుక మనం చూసినట్టయితే నిన్న ఇవాళ మమతా బెనర్జీ గారు ఒక డిక్లేర్ చేశారు, మేము ఇండియా అలయన్స్ యొక్క ప్రభుత్వంలో చేరపోవడం లేదు, బయట నుంచే మద్దతు ఇస్తాము మేము అని. అసలు ఆలు లేదు, చూరు లేదు, ఏదో సామెత ఉంది మనకి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చెప్పింది నాకు ఏమనిపిస్తుందంటే, వాడు ఎవడో చెప్పాడు వెనకటికి మనకి సామెతలు ఊరికే రాలేదండి, చక్కగా దున్నపోతు ఈనిందంటే అయితే వెంటనే దూడని కట్టేమన్నాడు, దూడ పారిపోతుంది కప్పుకుని ఎక్కడికో. అలా ఉంది ఆయన చెప్పేది. అప్పుడే డేట్ కూడా ఫిక్స్ చేసి ఆయన చెప్పడం. సరే వాళ్ళ పార్టీ ఇంటర్నల్, దానికి కూడా నేను వాళ్ళని ఎవరిని విమర్శించను, కానీ అపహాస్యంగా ఉన్నాయి తప్ప ఎక్కువ అది మనం గెలిచాక నిర్ణయం తీసుకోవడం అనేది వేరు. ఇప్పుడే ముహూర్తం పెట్టేసుకుని మంత్రివర్గంలో ఎవరుండాలో కూడా నిర్ణయం చేసుకోవడం అనేటువంటి విషయాలు చూస్తుంటే ఇది ఒక అతి నమ్మకం తప్ప దీనిలో వాస్తవం లేదు. కాబట్టి దీని మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం అండి. ఏదైనా మనం వెయిట్ ఫర్ ద ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్. అప్పటి వరకు కూడా మనం అయితే ఇప్పుడు ఐపాక్ గురించి ఒక మాట చెప్పాలి నేను. ఇప్పుడు ఐపాక్ అనేటువంటిది ఏదైతే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు, పీకే అని మనం అంటాం షార్ట్గా, ఆయన స్టార్ట్ చేశారు. ఆ యొక్క అది డబ్బుల కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ. అంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేసి అఫీషియల్గానే మేము ఇన్ని కోట్లు ఇచ్చామని ఎన్నికల యొక్క ఖర్చులో వైఎస్ఆర్సీపీ చూపించింది. నాకు తెలిసి 37 కోట్లు 40 కోట్లు ఇచ్చామని చెప్పి డిక్లేర్ చేసింది. ఇది కాకుండా అన్అఫీషియల్గా కొన్ని 100 కోట్లు చేసిన మారనేది ఒక మార్కెట్లో ఉన్నటువంటి, ఎందుకంటే అంత ఎలక్షన్ ఖర్చులో చూపించరు కదా, మీకు తెలుసు జనరల్గా. కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనం గెలుస్తామనే చెప్తారు తప్ప వాళ్ళు ఓడుతామని చెప్పరు కదా. కాబట్టి వాళ్ళు చెప్పే లెక్కలు వాళ్ళు చెప్పారు. సరే ఈయన మాట్లాడే మాటలు ఈయన మాట్లాడారు కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ గారు ఎగ్నెస్ట్గా చెప్పారు. ఆయన చెబుతున్నారు పీకే మనకి ఇప్పుడు పని చేయట్లేదు, మనకి ఎగ్నెస్ట్గా పనిచేశాడని. ఆ విషయం ప్రస్తావించారు ఆయన. పీకే అంచనాలకు దూరంగా మనము
ఇవాళ పాజిటివ్ రిజల్ట్ అయితే ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసింది, నేను ఏ పార్టీకి పనిచేయట్లేదు, నేను న్యూట్రల్గా ఉన్నాను, నేనేదో బీహార్లో నా పని నేను చేసుకుంటున్నాను తప్ప నేను ఏ పార్టీకి పనిచేయట్లేదు ఆయన చెప్పడం ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఐపాక్ చేయడం. కాబట్టి దీన్ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఐపాక్ అని నా యొక్క విశ్వాసం. రైట్ సార్. వేణుగోపాల్ గారు ఇక్కడ 2 కీలకమైన అంశాలు. ఒకటి రఫీ గారు రేజ్ చేసింది ఇవాళ ఫ్రస్ట్రేషన్తో గొడవలు పడుతున్నారు అన్నది ఒకటి. 2 ఇవాళ సత్యమూర్తి గారు ఒక మాట చెప్పిండ్రు, వైసీపీకి సంబంధించిన కీలక నేతలంతా వరుసగా వచ్చి పోలీసులంతా టీడీపీ వాళ్ళతో కుమ్ముక్కు అయిపోయారని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ 2 దేనికి సంకేతము అని చెప్పని అడుగుతున్నారు.